తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చి ఆస్కార్ అవార్డు కూడా సాధించిన దర్శకుడు రాజమౌళి. బాహుబలి నుంచి ఆయన రేంజ్ అమాంతం పెరిగిపోయి ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్కు చేరిపోయింది. RRR తర్వాత ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆయన నెక్స్ట్ సినిమా గురించి ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్తో ఫారెస్ట్ అడ్వెంచర్గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా 2027లో రిలీజ్ అవుతుందనే టాక్ నడుస్తోంది. అయితే ఇప్పుడు మహేష్ సినిమా తర్వాత రాజమౌళి నెక్స్ట్ ఏ హీరోతో చేస్తాడు అనేది ఇప్పటి నుంచే చర్చగా ఉంది. ఇటీవల హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన ప్రాజెక్టుల్లో మహాభారతం సినిమా ఉందని, ఆ సినిమాలో నాని కూడా ఓ పాత్ర చేస్తాడని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో రాజమౌళి మహాభారతం మరోసారి వైరల్గా మారింది. మహేష్ సినిమా తర్వాత రాజమౌళి మహాభారతం సినిమానే తీస్తారని అంటున్నారు. మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని రాజమౌళి గతంలోనే వెల్లడించారు. అలాగే ఇది ఒక్క సినిమాతో చూపించలేమని 6 ఏళ్లు టైం తీసుకొని 4 భాగాలుగా మహాభారతాన్ని రాజమౌళి తెరకెక్కిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇక టాలీవుడ్తో పాటు బాలీవుడ్ స్టార్స్ను కూడా తీసుకొని మహేష్ సినిమా తర్వాత రాజమౌళి మహాభారతం మొదలు పెడతారని అంటున్నారు. అయితే మహేష్ సినిమా తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదేనంటూ రాజమౌళి అనౌన్స్ చేయలేదు కాబట్టి అంతా మహాభారతం రాజమౌళి నెక్స్ట్ సినిమా అనుకుంటున్నారు. అయితే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా మహాభారతం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టానని, ఇది కూడా పార్టులుగా వస్తుందని, ఒక్కో పార్ట్ ఒక్కో డైరెక్టర్ డైరెక్ట్ చేస్తాడని చెప్పారు. ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్ మహాభారతంలో ఏదైనా పార్ట్కు రాజమౌళి దర్శకత్వం వహిస్తారా, లేదంటే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతాన్ని స్వయంగా ఆయనే తెరకెక్కిస్తారన్నది చూడాలి. ఇదిలా ఉంటే రాజమౌళి హీరోల లిస్టులో ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ ఉన్నట్టు మరో టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్తో ఆల్రెడీ 3 సినిమాలు చేశారు జక్కన్న. మళ్ళీ తారక్తో మరో సినిమా చేయాలని ప్లానింగ్లో ఉన్నారట. మహేష్ సినిమా పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్ లైన్లోకి వస్తుందని అంటున్నారు. అలాగే బాహుబలి ప్రభాస్తో కూడా రాజమౌళి మరో ప్రాజెక్ట్ని అనుకుంటున్నారట. ఈ ఇద్దరితోనే కాదు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో కూడా రాజమౌళి సినిమా ప్లానింగ్ ఉందని ప్రచారం జరుగుతోంది. మిగతా వారంతా కూడా రాజమౌళి సినిమాలతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంటే, అల్లు అర్జున్ మాత్రం సుకుమార్తో కలిసి చేసిన పుష్పతో పాన్ ఇండియా పాపులారిటీ తెచ్చుకున్నాడు. అందుకే అల్లు అర్జున్తో రాజమౌళి సినిమా కూడా తప్పకుండా ఉంటుందని తెలుస్తోంది. ఇక వీరే కాకుండా రాజమౌళి లిస్టులో మరికొంతమంది తమిళ స్టార్స్ కూడా ఉన్నట్టు టాక్. సూర్యతో రాజమౌళి ఎప్పుడో సినిమా చేయాలని అనుకోగా అది కాస్త మిస్ అయింది. మళ్ళీ జక్కన్న ఛాన్స్ కోసం ఈగర్గా ఎదురు చూస్తున్నాడు సూర్య. ఇక రాజమౌళి మహాభారతం అంటూ చేస్తే అందులో మన టాలీవుడ్ స్టార్స్ అంతా కూడా భాగమయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. రాజమౌళి సినిమా, అందులోనూ మహాభారతం అంటే తప్పకుండా తెలుగు పరిశ్రమ అంతా సపోర్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ఏ హీరోతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.